మరొకరు ఉన్నారు. అసలు చెప్పండి, మొదటి నుంచి కూడా పరివాహక ప్రాంతాల్లో రైతుల బాధలు విపరీతంగా మారాయి. అధికార పార్టీ వాళ్ళు వస్తున్నారు, హామీ ఇస్తున్నారు తప్ప ఇక్కడ మీ సమస్య మాత్రం తీరట్లేదు. అసలు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఈ సమస్య ఏనా ప్రభుత్వం ఉంటే ఆ ప్రజల సమస్య అట్లనే ఉంటుంది. అంటే ఈ సమస్య అంటే 97లా ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక మూసీలా కాల్వ కట్టారు. మూసీ డెవలప్మెంట్ అని, అంటే మూసీ డెవలప్మెంట్ అని ఒక కాల్వ కట్టి కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడు చూస్తే ఎక్కడ ఆ కాల్వ కనిపిస్తలేరు. అంటే ఈ మూసీకి ఒక కాల్వలా మారవాలని వాళ్ళ మైండ్లో ప్లాన్ ఉంది. అంటే ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు. అప్పుడే మూసీ బచావ్ ఆందోళన్ అని ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మూసీ చుట్టుపక్కల ఉన్న బస్తీకి కూడా తీసేస్తామని అన్నారు. బస్తీ తీసేసి ఒక మహేష్ మెహతా అని గతంలో ఒక పెద్ద బిల్డర్ బాంబేలో కాంట్రాక్టర్ వాళ్ళు తీసుకువచ్చి ఈ మూసీ పక్కగా మొత్తం ఇల్లులు తీసేసి 100 ఫీట్ రోడ్ వేస్తా, మూసీకి ఒక కాల్వలా మార్చేస్తా అని చంద్రబాబు నాయుడు అది చెప్పారు. అది జరిగింది. అంటే అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా మూసీ పేరు మీద కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. కోట్ల రూపాయలు ఎందుకు శాంక్షన్ అయిందంటే రాజకీయ వాళ్ళ గురించి, అధికారుల గురించి, కాంట్రాక్టర్ల గురించి, ఈ ముగ్గురు గురించి బడ్జెట్ శాంక్షన్ అయింది. ఈ బడ్జెట్లోనే వాళ్ళు డెవలప్మెంట్ అయ్యారు. మూసీ డెవలప్మెంట్ ఎక్కడ కూడా కాలేదు. అంటే ఈ ప్రతి ఒక్క టైంలో మూసీ పేరు మీద బడ్జెట్ శాంక్షన్ అయ్యి ఆ బడ్జెట్ ఎటుపోతుంది. ఇప్పుడు చూడండి మీరు, మూసీలో ఎంత చెత్త ఉంది. మూసీ కబ్జా అని అంటారు. మూసీ చుట్టుపక్కగా బీద ప్రజలు ఉంటే 20-30 గజాల మూసీ కబ్జా అని అంటారు. 20-30 గజాల మీద మూసీ చుట్టుపక్కగా ప్రజలు ఉంటే బీద ప్రజలు, అది కూడా కబ్జా లేదు. అది కూడా మేము పట్టదారులతో గొన్ని. అది మూసీ చుట్టుపక్కగా బాబుఘాట్ నుంచి నాగోల్ వరకు రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం పట్టా ల్యాండ్ ఉంది. ఒక్క సెంట్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు అక్కడ. ఈ గవర్నమెంట్ రికార్డ్ ప్రకారంగా మేము చెప్తున్నాం మీకు. అంటే ప్రతి ఒక్కసారి మేము రోడ్ వేస్తా, నేను వాకింగ్ ట్రాక్ వేస్తా. ఇప్పుడు ఇంకా ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చారు మా తెలంగాణ ప్రభుత్వం, ఈ కేబుల్ బ్రిడ్జ్ అని, స్కై బ్రిడ్జ్ అని ఏమో తీసుకొచ్చారు. అంటే దీని గురించి ఎవరి గురించి? మీరు ఉన్న రోడ్లు సరిగా చేయండి. రోడ్లు మీద NH9 మీద ఎన్ని గుంటలు ఉంది. ఆ గుంటల వరనే చాలా ప్రజలకి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నారు వాళ్ళు. అది చూడండి ఫస్ట్. ఈ మూసీ పేరు మీద, మూసీ డెవలప్మెంట్ మీద ప్రతి ఒక్కసారి కోట్లు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోనే 22,000 crores రూపీస్ శాంక్షన్ అయింది 3 సంవత్సరంలోనే. అది ఎటుపోయింది? ఎవరు తీసుకురు? ఇప్పుడు గండిపేట ఉంది. గండిపేట చుట్టుపక్కల మొత్తం మినిస్టర్లు ఫామ్ హౌస్లు, ఎమ్మెల్యే ఫామ్ హౌస్లు, పెద్ద కోటేశ్వర్లు ఫామ్ హౌస్ ఉంది. గండిపేట చుట్టుపక్కగా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తీయాలి. గండిపేటకి డీసిటింగ్ చేయాలి, డిప్ పెంచాలి, వెడ్త్ పెంచాలి. 311 జీవోను ఎత్తివేసే ప్రయత్నము